తేలికైనటువంటి విషయం లోకంలో ఇంకోటి ఉండదు. కేవలముగా భగవత్ కథా శ్రవణం చేస్తూ ఆనందడోలికలలో తేలిపోతూ ఉంటారు. అలా ఆయన కథ విని ఆయనే మురిసిపోతూ ఉండేవాడు. తరిగొండ వెంగమాంబ గారు చెప్తుంటే, అంతటి మహాతల్లి, అంతటి మహాభక్తురాలు. అటువంటి తరిగొండ వేంగమాంబ గారు చేసినటువంటి గ్రంథం వెంకటాచల మహాత్మ్యం. పూర్వమైతే అసలు శ్రీ వెంకటాచల మహాత్మ్యము అన్న గ్రంథం తరిగొండ వేంగమాంబ గారి చేత రచింపబడినది లేని ఇల్లు ఉండేది కాదు. ప్రతివారు ఏడుకొండలెక్కి ఆ పుస్తకాన్ని చేత్తో వ్రాసుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉండేవారు. అంత పరమ పవిత్రమైనటువంటి పుస్తకం. ఆ పుస్తకం ఆమె చేత రచింపబడినది. అది సాక్షాత్తు వెంకటేశ్వరుడు ఆమోదించినదయ్యుంటుంది అనడానికి ఏ విధమైనటువంటి అనుమానము నాకైతే ఉండదు. అటువంటి మహాభాగవతుల విషయంలో అనుమానాలు